అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మనకి కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మరి యొక్క పునరుద్ధాన దినం నాడు దేవుని యొక్క మాట శ్రద్ధగా విందాం. దేవుని యొక్క సన్నిధికి వెళ్దాం. ఆయన కృపలో వర్ధిల్లుదాం. అటు కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము, దాంట్లో కొన్ని వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 4వ మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎందుకు ఈ మాటలు చదువుతా ఉన్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పని ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ 3 అంశాలు మనం ఈ కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే, మొదటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 చెబుతున్నట్లుగా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అంటే అర్థము రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థము. యేసు అంటే అర్థము రక్షకుడు. ఏ విధంగా రక్షిస్తాడు అంటే, ఆయనే వారి ప్రజల పాపముల నుండి రక్షించును, పాపముల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మొదటిది, యేసుక్రీస్తు మన యొక్క పాపములను క్షమించి వాటి నుంచి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 2, ఆయన ఎలా విడిపిస్తాడు? ఆయన వాక్యమే అన్న దేవుడు, వాక్యమే కృపా చూడండి, కృపా సత్య సంపూర్ణుడుగా, కృపచేత మనం చెయ్యలేని దాన్ని, పాపం నుంచి విడిపించబడట మనకు అసాధ్యము, కానీ దాన్ని విడిపించడానికి ఆయన కృపచేత మనకి శక్తినిస్తాడు. సత్యము, ఆయన నిజంగా వచ్చాడు, ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు, మరలా రాబోతున్నాడు. ఆయన సత్యము. సంపూర్ణుడు, ఆయనే, ఇంకేం లేదు, ఆయన తప్ప ఇంకేం లేదు, ఆయన ద్వారా తప్ప ఇంకేమీ కలగలేదు. ఆయనే సమస్తము, ఆయనే సృష్టికి ఆదియు అంతము, ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే సమస్తము అనే విషయాన్ని ఇక్కడ మనకి సూటిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా మనల్ని మరి ఆ పాపం నుంచి విడిపిస్తాడు అంటే, వాక్యము. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తామో, ఆ వాక్యం మనలో క్రియ చేస్తుంది, ఆ వాక్యం మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది, ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది, ఆ వాక్యం మనల్ని సిద్ధపాటు చేస్తుంది, ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది, మనలో మార్పు కలుగు చేస్తుంది, పాపం మీద విరక్తి పుట్టిస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఆత్మను బలపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యమే మనల్ని నిత్యరాజ్యానికి సిద్ధపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యమే ఉన్నవాడు కాబట్టి, ఆ వాక్యమే మనల్ని సరిచేసి బలపరిచి స్థిరపరుస్తుంది కాబట్టి, దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తుంది, బాధలో ఉన్నప్పుడు కన్నీటిని తుడుస్తుంది, మనం నీరసంగా ఉన్నప్పుడు, డేలా ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తుంది, పాపంలో ఉంటే పాపం నుంచి విడిపిస్తుంది, పాపం మీద జయాన్ని అనుగ్రహిస్తుంది, మనకి మార్గాన్ని చూపిస్తుంది, మాకు చొక్కాని వలె మనల్ని ఒక తీరానికి చేరుస్తుంది. కాబట్టి అట్టి వాక్యం ద్వారా దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను పాపం నుంచి విడిపిస్తారు. ఎందుకంటే ఆయనే వాక్యమై దేవుడే ఉన్నాడు కాబట్టి, ఆయనే ఆది అందు ఉన్నవాడు కాబట్టి, ఆయనే దేవుని దగ్గర ఉన్నవాడు కాబట్టి, ఆ వాక్యమే దేవుడై ఇలాలోకి వచ్చాను కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి మారు మనసు పొంది మార్పు నుండి యథార్థంగాను, పరిశుద్ధంగాను, పవిత్రంగాను, ఆయనకు అంగీకారయోగ్యంగాను జీవించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి ఆయన సమీపస్తుడే ఉన్నాడు, బలపరుస్తాడు. అంతేకాకుండా లేవనెత్తుతాడు, తన యొక్క పేరు పెట్టి వెలిగిస్తాడు. ఆ వెలుగుని
లోకానంతటికీ చూపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మిన వారు కొండ మీద పెట్టిన జ్యోతి వంటి వారు అందరికీ కనిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువులో నమ్మిన వారు కొంచెం మీద పెట్టబడిన దీపం వంటి వారు, అంటే ఆ గది మొత్తానికి వెలిగిస్తారు. అలాగే వారు ఉన్న చోట ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న చోట ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆశీర్వాదకరంగాను, మాదిరికరంగాను, వెలుగుకరంగాను ఉంటారు. కాబట్టి ఈ సమయమందు అట్టి రీతిగా మనల్ని రక్షించే, బలపరిచే, భద్రపరిచే, స్థిరపరిచే, గుణపరిచే ఆ క్రీస్తు ప్రభుల వారిని ప్రార్థన చేద్దామా? స్వతంత్రించుకుందామా? మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గనుడగ పౌడ స్తోత్రములు, జీవంగల దేవ స్తోత్రములు. ఈ సమయం మందు ప్రభు నీకు బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీకు నాయన మమ్మల్ని మీరు ఏ విధంగా ఆదరిస్తారు, మమ్మల్ని ఎలా ఉద్ధరిస్తారు, మమ్మల్ని ఎలా పాపం జోడిపిస్తారు అనే విషయాన్ని ప్రభు మీరు మాతో మాట్లాడి సూటిగా బలపరిచిన విధానం బట్టి వందనాలు. ఎత్తిన వాక్యం ప్రతి ఒక్క హృదయం నీరు కట్టి ఫలింపచేయమని మహోన్నతుడు మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసు